నేను రాముని మొక్కుతా, అది నీ నల్లపోచమ్మను మొక్కుతా, నీ ఇష్టం అది. నేను నరకానికి వెళ్తానని చెప్పడానికి ఆ లపుట్ నా కొడుకు ఎవడో అది అడుగు వాళ్ళని, నువ్వు అడుగు వాళ్ళని అడుగు. మీరు వాళ్ళది అక్కర్లేదు మాకు. వాడు అల్లాని మొక్కినా మాకు ఇబ్బందిలే, వాడు యేసుని నమ్మినా మాకు ఇబ్బందిలే. ఆ మాట వాడు చెప్పాలి. వాడు అది చెప్పడు. నువ్వు రాయని మొక్కుతున్నావు అంటాడు, తొక్క తీస్తాం. నీ ఇష్టం కదా సార్. వాడు అల్లాని మొక్కినా యేసుని మొక్కినా మాకు అభ్యంతరం లేదు. మేము చెప్తాం. యాజ్ హిందూ నువ్వు ఆయన ఆ పిల్ల అందరూ చెప్తాం. వాడు ఏమంటాడు? మీరు మీకు అర్థం కావట్లే. రాజ్యాంగ విరుద్ధమైన దాన్ని నేను వ్యతిరేకిస్తా, దేశ విరుద్ధమైన దాన్ని నేను వ్యతిరేకిస్తా. రాజ్యాంగంలో ఇటు ఉంది సార్. ఇస్లాము క్రిస్టియానిటీ దేశ వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఎక్కడుంది సార్? చూపించు. వాళ్ళ బుక్కులు చదువు. ఇప్పుడు విగ్రహారాధకులు చంపమని రాసి ఉంది అందులో. విగ్రహారాధకులు చంపమని రాసి ఉంది అందులో. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది సార్? ఎవడ మతం వాడి ఇష్టం అని చెప్తుంది కదా. మరి వాడు చంపమంటున్నాడు, అది ఇష్టం ఎలా అవుతుంది? ఇప్పుడు వాని మతం అని గొప్పైనప్పుడు నీ మతం నీ గొప్పైనప్పుడు ఎవరు మతం? నేను చెప్పేది అదే. నేను మీ నాన్నగారిని సార్ అంట, నువ్వు మా నాన్నగారిని ఏరా అంటావు. నిన్ను చెప్పి తీసి కొట్టద్దా? 100% అదే చెప్పేది నేను.